My dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మీకు ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్, గ్యారంటీ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ఇన్ 1B పేపర్ 1B. పేపర్ 1Bలో కొన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్, ఐపీలో గ్యారంటీ క్వశ్చన్స్. తప్పనిసరిగా నేను చెప్పేటువంటి ఈ 3 క్వశ్చన్స్లో 100% ఒక్క క్వశ్చన్ అయితే గ్యారంటీగా దానిలో ఉంటుంది. 7 మార్క్స్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే ఇప్పటివరకు ఎవరైనా డిఫరెన్సియేషన్లో those who feel difficulty, especially in long answer type questions, essay type questions, సో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, లెట్ us start. If root of 1 minus x square plus root of 1 minus y square is equal a into x minus y. Then prove that dy by dx is equal root of 1 minus y square by 1 minus x square. Root of 1 minus y square by 1 minus x square. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు ఇది గ్యారంటీగా మీకు 7 మార్క్స్ క్వశ్చన్ అండి. 7 మార్క్స్ క్వశ్చన్, గ్యారంటీ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇక్కడ మీకు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ వై స్క్వేర్. సో సింపుల్గా మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ సి, వై ఈజ్ ఈక్వల్ సైన్ డి. సింపుల్గా, ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ తీటా అండర్ రూట్ కాబట్టి కాస్ తీటా అవుతుంది. లేదా మీరు కాస్ సి కూడా తీసుకోవచ్చు, నష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు. యూ కెన్ అజ్యూమ్ ఎయిదర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ సి ఆర్ కాస్ సి, నో ప్రాబ్లం. సిమిలర్లీ వై ఈజ్ ఈక్వల్ సైన్ డి ఆర్ కాస్ డి. అంటే జనరల్గా మనం సైన్ ఆల్ఫా సైన్ బీటా తీసుకోవచ్చు. మళ్ళీ మనం సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయాలి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి డైరెక్ట్గా మీరు దీంతో స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ ద సొల్యూషన్. given that root of 1 minus x square plus root of 1 minus y square is equal a into x minus y. So this is the given data. Now put x is equal to sin c and y is equal sin d. X is equal to sin c, y is equal to sin d. ఓకే, నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ సి, వై ఈజ్ ఈక్వల్ సైన్ డి అనుకున్నామో, ఇప్పుడు ఈ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 మైనస్
x square. First of all, we have to calculate root of 1 minus x square. That means root of 1 minus x square means sin c whole square. That means sin square c. 1 minus sin square theta formula cos square theta under root kabatti simple ga is equal to cos c. Is equal to cos c. Similarly, same root of 1 minus y square. Root of 1 minus y square. So 1 minus sin square d. 1 minus sin square d is equal to cos d. Okay. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అండి మనకి cos c, ఈ వాల్యూ cos d. సో మనం ఈ ఈక్వేషన్ని మనము చక్కగా ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఫస్ట్ ఈ వాల్యూ ఎంత cos c అయింది, ఈ వాల్యూ మనకి cos d అయిందండి. ఓకే, cos d అయింది. ఓకే, is equal small a into x. x అంటే sin c, x అంటే sin c, y అంటే sin d. ఓకే, ఇక్కడ మనం రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే cos c అండి, రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే cos d. x అంటే sin c, y అంటే sin d. సో sin c మైనస్ sin d. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫార్ములాస్ cos c ప్లస్ cos d. cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్ 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. అలాగే రైట్ సైడ్ మనకి sin c మైనస్ sin d ఉంది. sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. సో ఆ ఫార్ములాస్ వేసేద్దాం డైరెక్ట్. సో cos c ప్లస్ cos d అంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఓకే ఇంటూ cos c మైనస్ d బై 2, c మైనస్ d బై 2 is equal a into sin c minus sin d 2 cos c plus d by 2, 2 cos c plus d by 2 sin c minus d by 2. జస్ట్ ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేస్తారండి, ఇక్కడ ఏం లేదు ఇబ్బంది. సో ఇక్కడ ఏమవుతుందండి, ఫస్ట్ బోత్ సైడ్స్ 2 గెట్ క్యాన్సిల్. ఓకే, తర్వాత ఈ కాస్ గెట్ క్యాన్సిల్. ఓకే ఓకే సో ఇప్పుడు రిమైనింగ్ ఏంటో ఇక్కడ నోట్ చేద్దాం. ఓకే, రిమైనింగ్ మనం ఇక్కడ నోట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రిమైనింగ్ cos c మైనస్ d బై 2 ఈజ్ ఈక్వల్ a ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకే, సో ఈ సైన్ ఇది తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుందండి, cos c మైనస్ d బై 2 బై sin c మైనస్ d బై 2 ఈజ్ ఈక్వల్ టు a. అంటే ఇక్కడ కాస్ బై సైన్ అంటే మనకి కాట్ అండి. సో ఇక్కడ ఏమవుతుంది, కాట్ c మైనస్ d బై 2, c మైనస్ d బై 2
ఇజ్ ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు మనం విడిగా యాంగిల్ నోట్ చేసినట్టు సి మైనస్ డి బై పి ఇది కూడా ఏమవుతుందండి, కాట్ ఇన్వర్స్ ఏ. ఇదంతా కాన్స్టెంట్ టర్మే ఏ అనేది. అంటే అప్పుడు మనకి సి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఏ సి మైనస్ డి. అంటే ఇప్పుడు సి అంటే తెలుసు కదా, సి అంటే ఏంటి మనం అనుకుంది ఇక్కడ సింపుల్గా మనం ఎక్స్ అంటే సైన్ సి అనుకున్నాం కదా, సి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, సి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సి అంటే మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై, సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఏ. ఎందుకు ఇక్కడ రాద్దాం, సిన్స్ C is equal sin x, x is equal sin c, x is equal to sin c. Therefore, c is equal sin inverse x, sin inverse x. అలాగే మనకి ఇక్కడ y is equal sin d, d is equal sin inverse y. Okay, sin inverse y, sin inverse y. Okay, but ఇప్పుడు ఈజీగా now differentiate with respect to x, differentiate with respect to x. ఏమవుతుందండి ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై డెరివేటివ్ 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి, సో ఇంటూ y డెరివేటివ్ dy బై dx. సో రైట్ సైడ్ ఏంటండి, ఇదంతా కాన్స్టెంటే మనకి, ఇదంతా కూడా ఏంటండి కాన్స్టెంట్ ఇదంతా కూడా. ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ దీన్ని తీసుకెళ్దాం. ఓకే, సో మైనస్ 1/√1 minus y square into dy by dx is equal to right side తీసుకెళ్ళి minus 1/√1 minus x square. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అండి. ఓకే, రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి చక్కగా dy by dx is equal, so this comes to under numerator, so √1 minus y square divided by 1 minus x square, 1 minus y square divided by 1 minus x square. సో టోటల్లీ ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఏం రాసుకోవచ్చు సింపుల్గా, దట్ ఇంప్లైస్ ఫైనల్లీ dy by dx is equal 1 minus y square by 1 minus x square total under root, hence proved. సో మెయిన్గా దీనిలో ఈ క్వశ్చన్లో
ఈ ఎక్స్ బదులు సైన్ సి, వై బదులు సైన్ డి, ఎక్స్ బదులు సైన్ సి, వై బదులు సైన్ డి నోట్ చేసుకున్నట్లయితే చక్కగా దీన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ సమ్ మీకు ఇఫ్ y is equal tan inverse root of 1 plus x square, root of 1 plus x square tan inverse root of 1 plus x square root of 1 plus x square plus root of 1 minus x square whole divided by root of 1 plus x square minus root of 1 minus x square. 0 less than x less than 1. Find dy by dx, dy by dx. సో ఈ ప్రాబ్లం చేయడానికి ఫస్ట్ మీరు ఈ ఫంక్షన్స్ గమనించండి. అండర్ రూట్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సపోజ్ మనం ఇక్కడ ఈ ఎక్స్ అనేటువంటిది ఒకే వేరియబుల్. ఇందాకంటే మనం ఎక్స్ అంటే సైన్ సి, ఇంకోటి వై అంటే సైన్ డి. ఇప్పుడు మీరు అక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది. అంటే రెండు కూడా ఒకటే. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనం సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి తీసుకున్నాం అనుకోండి, మరి రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ సి ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ సికి ఉంది. అందువల్ల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి తీసుకోకూడదు. ఆ ప్రాబ్లం వేరు, ఈ ప్రాబ్లం వేరు. మరి ఇంకేంటి ఇక్కడ మనకి ఫస్ట్ మీరు గమనించాల్సినటువంటిది, ఎప్పుడు కూడా మనకి ఈ వాల్యూ గమనించినట్లయితే ఎప్పుడు కూడా మనకి 1 ప్లస్ కాస్ 2 తీటా, 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. ఓకే ఓకే అందువల్ల మనం ఏం చేయాలండి, ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ బదులు సింపుల్గా మనం కాస్ తీటా వేసుకోండి. ఎక్స్ స్క్వేర్ బదులు కాస్ తీటా. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ given y is equal tan inverse root of 1 plus x square plus root of 1 minus x square by root of 1 plus x square minus root of 1 minus x square. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఓకే, గివెన్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఫార్ములాస్ ఏంటంటే 1 ప్లస్ కాస్ తీటా is equal to 2 cos square theta by 1 minus cos theta 2 sin square theta by 2. అందువల్ల ఒకటే కాసే రెండింటిలో కూడా 1 ప్లస్ కాస్ 1 మైనస్ కాస్. అందువల్ల మనం ఇక్కడ పుట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కాస్ థీటా అనుకోవచ్చు. అంతేగాని ఎక్స్ ఇజ్ ఈక్వల్ సైన్ థీటా అనుకుంటే ఫార్ములా లేదు. అందువల్ల రెండింటికి సరిపోయేటువంటిది ఇది. అందువల్ల ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కాస్ థీటా అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కాస్ థీటా అనుకున్నప్పుడు ఇప్పుడు థీటా వాల్యూ ఎంత అవుతుందండి మీకు? కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. థీటా వాల్యూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంతో చూద్దాం. ఓకే, నౌ
1 plus x square under root, okay, plus 1 minus x square under root, next 1 plus x square under root minus 1 minus x square under root is equal to 1 plus cos theta under root, okay, plus 1 minus cos theta under root whole divided by ఇది కూడా మనకి 1 plus cos theta minus 1 minus cos theta, ఓకే. ఇప్పుడు 1 plus cos theta అంటే 2 cos square theta by 2. ఇప్పుడు దీన్ని మనం సిన్స్ అని చెప్పి బ్రాకెట్లో పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ మనం ఇప్పుడు 1 plus cos theta అంటే సింపుల్గా 1 plus cos theta అంటే 2 cos square theta by 2, సో అండర్ రూట్, ఓకే. నెక్స్ట్ ప్లస్ 2 sin square theta by 2 under root, okay, okay, divided by same 2 cos square theta by 2, 2 cos square theta by 2 minus 2 sin square theta by 2, 2 sin square theta by 2, ఓకే. ఇప్పుడు మనం ఈ రూట్ అనేటువంటిది తీసేసినట్టు √2 cos theta by 2, √2 cos theta by 2 అవుతుంది, ఓకే. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం, ఓకే. ఫస్ట్ దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలి. √2 cos theta by 2, ఇది √2 cos theta by 2 ప్లస్ √2 sin theta by 2 whole divided by same √2 cos theta by 2 minus same √2 sin theta by 2, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏముందంటే మనకి ట్యాన్ ఉంది, అంటే ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ తీటా కదా, అంటే ట్యాన్ రావాలంటే ఏంటి సైన్ బై కాస్ ఉండాలి, అవును కదా. మనకి ఇక్కడ గమనించాల్సింది ఇది ఈవెన్ ఈక్వేషన్ కదండి, ఈక్వేషన్ 1, ఓకే. ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది ట్యానే రావాలి. ట్యాన్ రావాలంటే ఏంటి సైన్ బై కాస్ ఉండాలి, అంటే సైన్ బై కాస్ అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీన్ని కామన్ తీద్దాం, న్యూమరేటర్ డినామినేటర్లో కూడా దీన్ని కామన్ తీద్దాం. అంటే ఏమవుద్దండి ఇప్పుడు √2 cos theta by 2, లేకపోతే ఇక్కడ రాద్దాం స్టెప్, ఓకే. ఇక్కడ రాద్దాం, అది తెలియాలండి. ఫస్ట్ ఎందుకు మనం దాన్నే కామన్ తీస్తున్నాం ఫస్ట్ అది గమనించుకోవాలి. ఎందుకు సైన్ కామన్ తీయట్లేదు, మనకు కావాల్సిన ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ అండి, ట్యాన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా ట్యానే రావాలి. ట్యాన్ అంటే సైన్ బై కాస్, అందువలన సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు సో √2 cos theta by 2 కామన్ తీసినట్లయితే అప్పుడు 1 ప్లస్, ఎందుకంటే కామన్ తీసాము 1 ప్లస్ √2 sin theta by 2
whole divided by root 2 cos theta by 2. ఓకే, ఇప్పుడు సేమ్ డినామినేటర్లో కూడా రూట్ 2 cos theta by 2 సేమ్ 1 మైనస్ రూట్ 2 sin theta by 2 రూట్ 2 cos theta by 2. ఓకే, కామన్ తీసాం. ఇప్పుడు రూట్ 2 క్యాన్సిల్ అండి, కాస్ క్యాన్సిల్. ఓకే, రూట్ 2 క్యాన్సిల్, కాస్ క్యాన్సిల్ అండి. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఈ రూట్ 2 క్యాన్సిల్ అండి, కాస్ క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ రూట్ 2 కూడా క్యాన్సిల్, రూట్ 2 క్యాన్సిల్. సో ఏమవుతుంది నీకు 1 ప్లస్ ట్యాన్ థీటా బై సైన్ బై కాస్ అంటే ట్యానే కదా, బై 1 మైనస్ ట్యాన్ థీటా బై 2. ఓకే, అంటే 1 ప్లస్ ట్యాన్ థీటా బై 2 బై 1 మైనస్ ట్యాన్ థీటా బై 2 అంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అంటే సింపుల్గా దీన్ని మనం ట్యాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ ట్యాన్ థీటా బై 2 డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ పై బై 4 ఇంటూ ట్యాన్ థీటా బై. అంటే డైరెక్ట్గా వెయిట్ లేదండి, ఇక్కడ మనకి ఆ రూపంలో ఉన్నది అని తెలియజెప్పడానికి స్టెప్ రాయాలి. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి అంటే ట్యాన్ ఏ అంటే 1లో ట్యాన్ 45 ఎంత అండి, 1 అది, ఎందుకంటే ట్యాన్ 45 వాల్యూ 1 అండి, ట్యాన్ 45 వాల్యూ 1. కాబట్టి 1 ప్లస్ ఈ 1 అలా ఉంటుందండి, ఎందుకంటే ఫార్ములాలో మనకి ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఈ ఫార్ములా రూపంలో ఉన్నది కాబట్టి ఆ విధంగా రాస్తాం. అంటే ఇప్పుడు ఫైనల్గా ట్యాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా బై 2, పై బై 4 ప్లస్ థీటా బై 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఏమైందండి, ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఏంటి, దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమైంది, y ఈజ్ ఈక్వల్ tan inverse tan of pi by 4 plus theta by 2, pi by 4 plus theta by 2 అయిపోయింది, ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం కూడా ఇదే కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ pi by 4 ప్లస్ theta by 2 అంటే ఇప్పుడు pi by 4 ప్లస్ 1/2 ఇంటూ థీటా, అంతే కదా, 1/2 ఇంటూ థీటా. ఇప్పుడు థీటా అంటే ఏంటి, ఫస్ట్లో మనం రాసింది కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, y is equal pi by 4 plus half into cos inverse x square. So differentiate with respect to x, y की derivative dy by dx. This is constant plus 1/2 into cos inverse derivative minus 1 by root of 1 minus x square అంటే హోల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ, హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx ఆఫ్
ఇక్కడ ఇంటూ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది నీకు ఇప్పుడు ఇక్కడ సో -1/2 రూట్ 1 మైనస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ 2x అది సో 2 క్యాన్సిల్ ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ 2x సో ఫైనల్గా మనకి ఈ dy/dx వాల్యూ ఎంత వచ్చిందంటే -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4 -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. సో మెయిన్గా ఈ వీడియో చేయటంలో మీనింగ్ ఏంటంటే పర్పస్ కూడా ఎన్నో ఉంటాయి క్వశ్చన్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ 100% ఈ 2 క్వశ్చన్లు ఒకటి రావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అనేది గ్యారెంటీగా డిఫరెన్షియేషన్ ఇస్తారు. సో డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీకు గ్యారెంటీగా 7 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, సో డెఫినెట్గా మరికొన్ని వీడియోస్లో కూడా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా 1 or 2 క్వశ్చన్స్ ఓన్లీ అవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులు కూడా ఇది ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.